ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మా గ్రామాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల బాగు కోసం గత 3.5 సంవత్సరాలుగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే మా సర్పంచుల సంఘాలు రాజీ లేని పోరాటాలని, ఉద్యమాలని, ఆందోళనని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా నడుపుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడడం లేదు. నేను విన్నాను అనేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఉన్నాడో లేదో విన్నాడో లేదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మా గ్రామీణ ప్రజల యొక్క న్యాయబద్ధమైన 16 డిమాండ్లు పరిష్కరించకుండా మొండి వైఖరితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం జరుగుతుంది. దానికి నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా తుది పోరును, అంతిమ యుద్ధాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మా సర్పంచుల సంఘం, మా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ఆందోళనలు చేస్తూ మేము ఈ రోజున ఈ ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరితో మేము పూర్తిగా విసిగిపోయటం జరిగింది. ఓ రకంగా మేము అలసిపోయాం కూడా. అందుకని చెప్పే ఈ రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, అలాగే కౌన్సిలర్స్కి, కార్పొరేటర్స్కి కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, బీజేపీనే కాకుండా అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సిపి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది.